టాప్ 5 యావరేజ్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్. అదేంటంటే మీరు చెప్తే టాప్ 5 చెప్పాలి, లేదా టాప్ 7 చెప్పాలి, లేదా టాప్ 9 చెప్పాలి, లేదా ఇండివిజువల్గా ఇన్స్టిట్యూట్స్ గురించి చెప్పాలి. సో మీరు డైరెక్ట్ చెప్పడమే టాప్ 5 యావరేజ్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ అని చెప్తున్నారు అనుకోవచ్చు. ఎస్, ఈ వీడియోలో యాజ్ పర్ సివైసి ఓకే ప్రీవియస్ రికార్డు అండ్ నేను చాలా విషయాలు కన్సిడర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యావరేజ్ ఇన్స్టిట్యూట్స్ ఏంటి, బిలో యావరేజ్ ఇన్స్టిట్యూట్స్ ఏంటి, సో టాప్ ఇన్స్టిట్యూట్స్ ఏంటి, ఇది ఈ మూడు కూడా మనం డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. 3 పార్ట్స్గా మనం డివైడ్ చేద్దాం, ఓకేనా. సో ఆల్మోస్ట్ అశోక్ నగర్లో దాదాపు ఒక 60-70 ఇన్స్టిట్యూట్స్ ఈజీగా ఉంటాయి, యాక్టివ్ ఇన్స్టిట్యూట్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ విచ్ ఆర్ నాట్ యాక్టివ్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సో యాక్టివ్గా ఉండే ఇన్స్టిట్యూట్స్ అరౌండ్ ఒక 70 దాకా ఉంటాయి, ఓకే. సో దీంట్లో 20 మంది స్టూడెంట్స్, 30 మంది స్టూడెంట్స్, 10 మంది స్టూడెంట్స్ ఉన్న ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ వీడియోలో మనము టాప్ యావరేజ్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ గురించి మాట్లాడుకుందాము. అండ్ అట్ ది సేమ్ టైం బిలో యావరేజ్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ కూడా మనం మాట్లాడుకుందాము. టాప్ ఇన్స్టిట్యూట్స్ గురించి, ఈ మూడింటి గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 3 డిఫరెంట్ కేటగరైజ్గా మనము దీన్ని డివైడ్ చేద్దాం. అయితే ఏ బేసిస్లో, దిస్ ఈస్ ప్యూర్లీ సివైసి ఏదైతే ఉందో, సో కొన్ని సంవత్సరాల నుంచి నేను ఇదే మీ అందరికి తెలుసు. సో ఆల్మోస్ట్ ఇండియాలో ఢిల్లీ, బెంగళూరు అన్ని ఇన్స్టిట్యూట్స్ తిరుగున్నాను, ఇన్ఫర్మేషన్ తెలుసు. అండ్ అక్కడ అసలు బ్యాక్ సైడ్ అంటే కనిపించేది ఏంటి, అందరికీ కనిపించేది ఏంటి, ఆ బ్యాక్ సైడ్ ఏంటి, సో ఎలా జరుగుతుంది, సిస్టమ్ ఎలా రన్ అవుతుంది, ఒక ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఎలా నడిపిస్తారు, ఎలా మార్కెటింగ్ చేస్తారు, సో ఈ థింగ్స్ అన్ని కూడా చాలా డీటెయిల్డ్గా ఆ సిస్టంలో కూడా నేను పనిచేస్తున్నాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వర్క్డ్ విత్ లా ఎక్సలెన్స్, ఐ వర్క్డ్ విత్ ఏకేఎస్ అండ్ ఐ వర్క్డ్ విత్ సమ్రాట్, ఈ విష్ణుకు సంబంధించి కూడా నేను వాళ్ళతో వర్క్ చేయడం జరిగింది, ఓకే. అండ్ అలాగని చెప్పి ఈ టైంలో ఆర్సీ రెడ్డి కానీ, విజన్ ఐఏఎస్ కానీ, సో ఇవన్నీ ఇన్స్టిట్యూట్స్, సో అన్ని ఇన్స్టిట్యూట్స్ లో అసలు సిస్టమ్ ఎలా జరుగుతుందని ఒక అందాజు, ఒక ఐడియా అనేది నాకు ఉంది, ఓకే. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ వీడియోలో నేను కొన్ని పాయింట్స్ కన్సిడర్ చేసుకున్నా. మెయిన్ గా బ్యాచ్ సైజు, క్వాలిటీ టెస్ట్ సిరీస్, గుడ్ ఫ్యాకల్టీ టీమ్ ఉన్నారా లేదా, బెస్ట్ మెంటార్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, మెటీరియల్స్ అండ్ ఎస్పెషల్లీ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ వెరీ ఇంపార్టెంట్. దీంతో పాటు ఫ్రీ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, సిలబస్ ఆన్ టైం కి కంప్లీట్ చేస్తున్నారా లేదా. ఈ సిలబస్ ఆన్ టైం విషయంలోనే ఎంత జిమ్మిక్కులు జరుగుతాయంటే, మనం ఎవరైతే ఊరి నుంచి వచ్చి ఒక యూపీఎస్సి సంబంధించి ఒక ఐఏఎస్ కోచింగ్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ పాయింట్లో, ఈ ఆస్పెక్ట్లో ఊహించడం కూడా ఊహించలేం మనం, అంత జిమ్మిక్కులు చేస్తూ ఉంటారు. ఒక పాలిటీ అనేది, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 200 గంటలు 150 గంటలు చెప్పాలి అంటే 150 అవర్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక పాలిటీ చెప్తేనే కానీ సిలబస్ అనేది కొంతవరకు కవర్ కాదు, ఆల్మోస్ట్ కొంతవరకు. కానీ పాలిటీ క్లాసులు చెప్పే ఫ్యాకల్టీ చాలా బాగా ఛార్జ్ చేస్తారు. గంటకి 20-30 వేలు ఛార్జ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. గంటకి నాకు తెలిసినప్పుడు 2018లోనే 22,000 గంటకి తీసుకునే వ్యక్తి కూడా నాకు తెలుసు, సుప్రీంకోర్టు అడ్వకేట్. సో ఐ థింక్ పాలిటీ సుప్రీంకోర్టు అడ్వకేట్ అంటే ఇప్పటికే మీకు ఒక ఐడియాకి వచ్చి ఉండాలి. హీఈస్ వెరీ ఫేమస్ ఇన్ పాలిటీ. సో ఇలాగా కొన్ని సబ్జెక్ట్స్, ఎన్విరాన్మెంట్ ఉంది, ఎన్విరాన్మెంట్ సంబంధించి లేకపోతే ఎస్ఎన్టీ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ, కంపారిటివ్లీ 1000 రూపాయలే తీసుకుంటారు, 1000-2000 లోపలే ఉంటారు ఏది ఎస్ఎన్టీకి. సో ఎన్విరాన్మెంట్ కూడా అంతే, ఒక 1000-2000 అంటే గంటకి. సో వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు డబ్బులు సేవ్ కోసం 700 గంటలు అని చెప్పి, ఓకే, 700 అవర్స్ అని చెప్పి ఓవరాల్గా కోచింగ్ అనేది, క్లాసెస్ చెప్పేది అనేది, దాంట్లో తక్కువ ఉన్నది ఎక్కువ గంటలు చెప్పించడం. ఇమాజిన్ చేస్తారా, ఒక సోకాల్డ్ పెద్ద ఇన్స్టిట్యూట్ ఓన్లీ 2 సబ్జెక్టులు 1 సంవత్సరం పైన చెప్పారు, 11 నెలలు చెప్పారు, 2 సబ్జెక్టులు. సో ఇలా జరుగుతూ ఉంటుంది, ఇలాంటి చాలా ఉంటాయి. సో వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. దిస్ ఇస్ ప్యూర్లీ మై ఒపీనియన్. సివైసి ద్వారా నేను ఈ విషయాన్ని యాక్చువల్లీ జనరల్గా మా బ్రదర్ అంటే జాయిన్ అవ్వాలనుకుంటే, సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తా ఉన్నాను నేను. అయితే యావరేజ్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఇవి బాగలేవు అని కాదు, ఏది కూడా బాగలేవు అని కాదు, ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్, ఓకే. యావరేజ్ లో అమిగస్ ఐఏఎస్, ఆర్సీ రెడ్డి, ఏకమ్ ఐఏఎస్, విజన్ ఐఏఎస్, రాథోడ్స్ ఐఏఎస్ అకాడమీ, ఇవి కొంత బెటర్ గానే పర్ఫామ్ చేస్తున్నాయి, బట్ యావరేజ్ ఐఏఎస్ అకాడమీస్. అండ్ దెన్ బిలో యావరేజ్ గురించి చూస్తే సిఎస్బి ఐఏఎస్, ప్రజ్ఞా ఐఏఎస్, తర్వాత కేపీఐఏఎస్ కొంచెం బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. టాప్ ఇన్స్టిట్యూట్ చూసుకుంటే ఏకేఎస్ ఐఏఎస్, శరత్ చంద్ర, లా ఎక్సలెన్స్ గా పర్ఫామ్ చేస్తున్నాయి. దీంట్లో కూడా ఇంకా మనం ముందుకెళ్ళి ర్యాంక్ నెంబర్ 1-2 అని మనం మాట్లాడితే, ఏకేఎస్ ఐఏఎస్ కి 2026లో ర్యాంక్ నెంబర్ 1 ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. ర్యాంక్ నెంబర్ 2 వచ్చేసి శరత్ చంద్ర ఐఏఎస్. సో ఇక్కడ మనము మిగతా ఇన్స్టిట్యూట్స్ కూడా మంచిగా ఉన్నాయి, లా ఎక్సలెన్స్ బాగానే ఉంది, విష్ణు ఐఏఎస్ బాగా ఉంది, గుడ్ ఇన్స్టిట్యూట్స్. ఇప్పుడు నేను చెప్పే అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా అశోక్ నగర్ లో ఉన్న ఇన్స్టిట్యూట్స్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను.
అవుట్ ఆఫ్ ద అశోక్ నగర్ నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే అశోక్ నగర్ కాకుండా ఈ మధ్య కొత్తగా ఎస్ఆర్ నగర్, తర్వాత చైతన్యపురి, దాంట్లో కూడా చాలా మంచి టాప్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఓకే, కానీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ అశోక్ నగర్. అశోక్ నగర్ లో ఉన్న ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ గురించి మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను ఇప్పుడు. సో ఇది టాప్ 5 యావరేజ్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్. కానీ ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నేనేదో చెప్పాను, ర్యాంక్ నెంబర్ 1 ఇచ్చాను, లేదా బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ అంటున్నాను, లేదా బిలో యావరేజ్ అంటున్నాను అని కాదు. కానీ నేను చెప్పేది కూడా నిజమా కాదా క్రాస్ వెరిఫై చేసుకోండి. ఓకే, క్రాస్ వెరిఫై చేసుకోండి, స్టూడెంట్స్తో మాట్లాడండి. అశోక్ నగర్లో అక్కడ కూర్చొని, ఇక్కడ ఈ స్టూడెంట్స్ అంటే కొంతమంది స్టూడెంట్స్ ముసుగులో దొంగట ఆడుతూ ఉంటారు. సో దానికి సంబంధించి కూడా ఎలా చేస్తారు, ఎలా మోసాలు చేస్తారు అనేది నేను ఒక వీడియో ఎక్స్క్లూజివ్గా చేశాను. ఇదే ఛానల్లో, అఫీషియల్ ఛానల్లోనే ఉంది అది. సో అఫీషియల్ అంటే సివైసికి ఆల్మోస్ట్ 6 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, 6 ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి. ఓకే, 6 యూట్యూబ్ ఛానల్స్, 6 ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి. వీఆర్ ఇంటూ మల్టిపుల్ థింగ్స్ లైక్ మనం ఈ 10th అయిపోయిన కాడి నుంచి ఇంటర్వ్యూ జేఈ, ఇంటర్వ్యూ నీట్, ఓకే, టాప్ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది 2 తెలుగు స్టేట్స్లో. ఓకే, అండ్ నేను తర్వాత చూసుకుంటే సాఫ్ట్వేర్, అండ్ అట్ ద సేమ్ టైం యూపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించి, గ్రూప్ 2 సంబంధించి, ఇలా మల్టిపుల్ థింగ్స్లో మనం ఉన్నాము. సో వీ హ్యావ్ మల్టిపుల్ ఛానల్స్. అందుకని నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను, అఫీషియల్ ఛానల్లో నేను అప్డేట్ చేస్తాను. ఓకే, ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.